తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎప్పుడు హై మీద ఉంటే లో ఫీల్ ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే ఎప్పుడో ఓసారి ఎక్కడో పరిచయం కావాలి. ఆ ఫీల్ టేస్ట్ చేయించిన మూవీ స్పైడర్ అంటున్నారు రకుల్. అంతేకాదు స్టార్ కొలీగ్స్ గురించి చాలానే చెప్పుకొచ్చారు రకుల్. కెరియర్ ఏమో స్పీడ్గా ఉన్నప్పుడు స్పైడర్తో బ్రేక్ పడింది. ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పటికీ గుర్తుంటుందంటున్నారు రకుల్. మహేష్ తన కెరియర్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే తీరు ఇన్స్పైరింగ్గా ఉంటుందన్నారు. మరోవైపు తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తీసుకువెళ్లాలని బన్నీ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు అంటూ గుర్తు చేసుకున్నారు. టీమ్ వర్క్కి ఐకాన్ స్టార్ ఇచ్చే ఇంపార్టెన్స్ సూపర్బ్గా ఉంటుందన్నారు రకుల్. ఇక తారక్లో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ఖచ్చితంగా డాన్స్ గురించి మాట్లాడతానన్నారు. ఎంత టఫ్ స్టెప్ అయినా సింపుల్గా పర్ఫామ్ చేస్తారని మెచ్చుకున్నారు ఈ లేడీ. రామ్ చరణ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగుకు దూరంగా జరిగిన ఈ బ్యూటీ ఇప్పుడు ఉన్నట్టుండి మన హీరోల గురించి ఎందుకు గుర్తు చేసుకుంటున్నట్టు? కమ్బ్యాక్ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నట్టున్నారు అనే టాక్ నడుస్తోంది ఇప్పుడు. హీరోగా నటించడంలో కిక్ ఉంటుందో లేదో తెలియదు కానీ విలన్గా చేయడంలో మాత్రం అదో రకమైన కిక్ అని ఫీల్ అవుతారు ఆర్టిస్టులు. ఆ మజా తెలుసు కాబట్టే మళ్ళీ అలాంటి రోల్ని సెలెక్ట్ చేసుకున్నారు సేతుపతి అంటోంది కాలీవుడ్. నేను హీరోగా తప్ప ఇంకే సినిమాలు చెయ్యను అని ఆ మధ్య గ్రాండ్గా అనౌన్స్ చేశారు విజయ్ సేతుపతి. అలాంటిది ఇప్పుడు సడన్ గా విలన్ గా చేస్తానని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. దీంతో ఆయన విలన్ గా చేసిన పాత సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు జనం. సిల్వర్ స్క్రీన్ మీద విలనిజానికి కొత్త అర్థం చెప్పిన వాళ్లలో విజయ్ సేతుపతి పేరు మర్చిపోలేం. మాస్టర్, విక్రమ్, ఉప్పెన ఏ సినిమా తీసుకున్నా ఆయన తనదైన స్టైల్ ని ఎలివేట్ చేశారని అంటుంటారు విమర్శకులు. ఈ మధ్య కంప్లీట్ గా హీరోగానే చేయాలని ఫిక్స్ అయ్యారు సేతుపతి. అందుకే కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కాస్త మనసు మార్చుకున్నట్టు అర్థమవుతోంది. హీరోగా కంటిన్యూ అవుతూనే వదులుకోకూడదు అన్నంతగా మెప్పించే స్క్రిప్ట్లొచ్చినప్పుడు విలన్ గా కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. సింబు హీరోగా నటిస్తున్న అరసన్లో నటిస్తున్నారు సేతుపతి. తెలుగులో సామ్రాజ్యం పేరుతో రిలీజ్ కానుంది ఈ మూవీ. వడ చెన్నై యూనివర్స్లో భాగంగా వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ సింబుతో కలిసి మణిరత్నం నవాబులో నటించారు సేతుపతి. ఇప్పుడు ఈ కాంబో మరోసారి స్క్రీన్స్ మీదకు రావడం ఆనందంగా ఉందంటున్నారు అభిమానులు. జననాయగన్ ప్రమోషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అవుతోంది. ఆల్రెడీ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో సినిమా కోసం డేట్స్ కేటాయించడానికి ముందుకొచ్చేశారట దళపతి విజయ్. ఇంతకీ ఏ రోజు ఏం ప్లాన్ చేశారు? లియో తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు దళపతి విజయ్. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దళపతి కనిపించిన ఆ సినిమా ఫస్ట్ డివైడ్ టాక్ తో నడిచిన ఆ తర్వాత సెటిల్ అయింది. లియో అయ్యి కాగానే జననాయగన్ స్టార్ట్ చేసేశారు విజయ్. ఇప్పుడు ఈ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. జననాయగన్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఆ క్యూరియాసిటీని అర్థం చేసుకున్నాం. అందుకే న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ నెల 31న ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని హింట్స్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 5-6 తేదీల్లో సెకండ్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. డిసెంబర్ 27న మలేషియాలో మ్యాసివ్ ఆడియో లాంచ్ ప్లాన్ చేస్తున్నారు. దళపతి తిరువిళా పేరుతో అత్యంత భారీగా గ్రాండ్ కాన్సర్ట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 9న అత్యంత భారీ స్థాయిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తోంది టీం. విజయ్ కెరీర్లో ఆఖరి సినిమాగా జననాయగన్ ట్రెండ్ అవుతోంది. ఫ్యూచర్లో ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా జననాయగన్ హిట్ ని ఆయనకు కానుకగా ఇచ్చి తీరుతామని అంటున్నారు ఫ్యాన్స్. సినిమాల కోసం బరువులు పెరగడం తగ్గడం మామూలుగానే చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అవి తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి. ఆ మధ్య అనుష్క చేసిన ఓ ఫీట్ ని ఇప్పుడు శ్రద్ధా కపూర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి అంత రిస్క్ అవసరమా అంటున్నారు జనాలు. ఇంతకీ అదేంటో మీ ఊహకే వచ్చే ఉంటుందిగా. శ్రద్ధా కపూర్ కి ఇప్పుడు బాలీవుడ్ లో చాలా స్పెషల్ ఇమేజ్ ఉంది. పక్కన పర్ఫెక్ట్ హీరో లేకపోయినా 100 కోట్లు కొల్లగొట్టిన లేడీగా ఆమెకు స్ట్రేచర్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉరుకులు పరుగులు తీయలేదు శ్రద్ధ. నిలిచి నిదానంగా సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుని వచ్చిన మార్కెట్ ని కాపాడుకుంటున్నారు. అలా ఆమె సెలెక్ట్ చేసుకున్న సినిమానే ఈఠా. మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆ క్యారెక్టర్ కోసం శ్రద్ధ 15 కిలోల బరువు పెరిగారు. చీరకట్టుతో పాటు బరువైన నగలు ధరించాల్సి రావడంతో శ్రద్ధా కపూర్ సెట్లో ఇబ్బంది పడ్డారు. కాలికి కూడా గాయమైంది. వారం పాటు రెస్ట్లో ఉన్నారు. బరువు పెరగడం తగ్గడం మామూలు విషయం కాదు. గతంలో సైజ్ 0 కోసం అనుష్క కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు. బరువు పెరిగి తగ్గలేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు.
కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటున్నారు. ఇప్పటికి చేస్తే చేశారు గానీ భవిష్యత్తులో ఆచితూచి అడుగులు వేయమంటూ సలహాలు అందుతున్నాయి శ్రద్ధా కపూర్ కు. లేకుంటే అనుష్కలా బంగారం లాంటి కెరీర్ ను పాడు చేసుకోవాల్సి వస్తుందని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు. బ్యాలెన్స్ 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 గురించి తెలుసుకున్న వాళ్ళకే ఎక్కడైనా సక్సెస్, అది లైఫ్ అయినా సిల్వర్ స్క్రీన్ లైఫ్ అయినా అంటున్నారు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. కమర్షియల్ సినిమాలు చేస్తున్నామని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలకు దూరంగా లేరు దీపికా పడుకోన్. దేని దారి దానిదే అన్నట్టు కెరీర్ ని డిజైన్ చేసుకున్నారు. దీపిక రూట్ లోనే ట్రావెల్ చేస్తున్నారు ఆలియా. స్టార్ హీరోల పక్కన పక్కా కమర్షియల్ సినిమాలకు ఆడిపాడుతున్నారు ఆలియా. అంతేనా అంటే గంగూబాయ్ లాంటి సినిమాలతో కూడా సత్తా చూపిస్తున్నారు. ఎటొచ్చి ఈ బ్యాలెన్స్ ని మిస్ అయిన వారు మాత్రం ఇప్పుడు కెరియర్ లో కాస్త ఒడిదుడుకులకి లోనవుతున్నారు. ఓన్లీ కాంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ కే ఫిక్స్ అయ్యారు తాప్సీ, కంగనా. మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే వీళ్ల గ్రాఫ్ కాస్త డౌన్ లోనే ఉంది అన్నది క్రిటిక్స్ మాట. ఇండస్ట్రీ మొత్తం తల తిప్పి చూసే హిట్ పడితే తప్ప ఇప్పట్లో వీళ్లు కంబ్యాక్ అయ్యే సూచనలు లేవన్నమాట గట్టిగానే వినిపిస్తోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.